ఎక్కడ దొరికినాను కొబ్బరికాయలు ఉన్నాయి ఇక్కడ మల్లెంట్లు పూసే సరిసిపోయి ఉంటాయి హే సూర్య భగవాన్ స్వామి శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షాయ నమో నమః. కామాక్షి అమ్మగారు చేస్తాము అదే గుడికి ఇటు నుంచుంటే అటు చదివిస్తాం ముందు వెళ్ళిపోతుంది శివుడు ఎక్కడున్నాడు ఇక్కడ నుంచి కనిపిస్తాడు అటు నుంచి చదివిస్తాం అది చదివిస్తుంది అని చదివిస్తాము గుడి ముందు ఎట్లేదా మరి చూద్దాం రా మా అనకూడతా కొత్త కదా పూజలు చేశారు కొబ్బరికాయ తెచ్చావా కొబ్బరికాయ నన్ను ఒకటి ధ్వజస్తంభం ఇక్కడ ఉంది కదా ఓం నమః శివాయ కర్పూరం కలిగించేదా అట్లా కొట్టండి మీరేదా సురేష్ బాబు పిలుస్తున్నాను ఎక్కడ గుడి నందీశ్వర స్వామి కర్పూరం కూడా ఎక్కడ వెలిగించేదా అడిచి చూడు వెలిగించాడు ఇలా వచ్చేది ధ్వజస్తంభం ఓం నమః శివాయ ఓం నమః శివాయ వెలిగించేయండి అక్కడే హర హర మహాదేవ శంభో శంకర ఇంకో దేవుడు ఉన్నాడా లేదు నువ్వు వెలిగించేవి మొత్తం నేను వెలిగించాను ఇంకా వెలిగించి ఏం కాదులే హర హర శంభో మహాదేవ శంభో ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంతే కింద పోసేయండి కొనుక్కు దెబ్బై మళ్ళీ బ్రహ్మానందంలో ఎగిరి ఎగిరి ఎక్కడ పడుతుందని ఆయన కొబ్బరికాయ పెట్టినప్పుడు అదేం లెక్క ఏమి ఉండదు రెండు పెట్టేయండి అక్కడ రెండు పెట్టేసి కర్పూరం పెళ్ళి వెలిగించేయండి ఒక దీంట్లో కర్పూరం వెలిగించేయండి దండం పెట్టేసుకుంటే అక్కడ వేసేయండి కర్పూరం అయ్యో పోయి ఎక్స్పెరిమెంట్ చేయక కాలిపోద్ది బాగా వెలిగించారు మామగారు సూపర్ ఓ శంకర అలా దులుపుకోద్దు పెద్ద పిల్ల కదా తెచ్చుకోవా చేయకాలి నేను చూసుకోబ్బా ఏమి కాదు పెద్ద పిల్ల కదా అది నిజంగా ఏం కాదు బొట్టు పెట్టుకోలేదా బొట్టు గుళ్ళో పెట్టుకుంటాం అక్కడ గుళ్ళు వచ్చినాయి కదా అమ్మవారి గుడి దగ్గర పెట్టుకోవాలా కుంకుమ బొట్టు మెయిన్ గుడిలో విభూతి ఉంటుంది ఈశ్వరుడు దగ్గర అది ఇక్కడ పెట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర కుంకుమ పెట్టుకోవాలి
ఎంతండి అర్చన టికెట్? 2 ఇచ్చేయండి. 2 తీసుకోండి కేకే. 2 నుంచి 50 ఎంతోనే. ఇచ్చేయమ్మా. మాధవాకి ఇచ్చేయండి. అది నేనే అడిగినా, నాకు కావాలని. జై బోలో నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గం గం గణేశ, గం గం గణేశ. జై బోలో. గణేశుడు బాగున్నాడే స్వామి. గం గం గణేశ, గణేశ, గణేశ్వరాయ. శ్రీ గురుదక్షిణామూర్తయే నమో నమః. గోవింద 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 గోవింద. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి గోవింద. విష్ణుమూర్తి బ్రహ్మ. మీ ఊర్లో ఉండాల శివాలయంకి విష్ణుమూర్తి బ్రహ్మ ఉంటారు కదా. ఏమంటా? అక్కడేమో మా ఇంటికాడేమో పరాశర మహర్షి స్థాపించింది. ఇది మనిషి పురుషుడు పురుషాంగం పురుషుడు పురుషాంగం ఆ షేపులో ఉంటుంది. చూపించిన కింద చూపించింది. ఓం నమ శివాయ. శివయ శివాయ. బేబీ కొంచెం తప్పుకో, బేబీ కొంచెం తప్పుకో, బేబీ. शिवसाई शबरीश देवकी ज्योतिर्मय देवकी ज्योतिर्मय देवकी ज्योतिर्मय सत्यवती सत्यवती अंतेना అమ్మ ఇక్కడ త్రిమూర్తులు ఉంటారు. కింద వచ్చేసి బ్రహ్మ యక్షుల రూపంలో ఉంటాడు. మధ్యలో వచ్చి శ్రీ మహావిష్ణువు పరశురామావతారము, పైన వచ్చి మానవ పురుషలింగాకారంలో శివుడు. ఆలయం వచ్చేసి లింగాకారంలో ఉంటుంది. గోపురం వచ్చి గజపుష్పాకారంలో ఉంటుంది.
ఉత్తరాయణం దక్షిణాయనం వచ్చినప్పుడు నంది వెనక కిటికీలోంచి సూర్యకిరణాలు వస్తాయి. 60 సంవత్సరాలకు ఒకసారి ఆ రంధ్రం ద్వారా కాళహస్తి స్వర్ణముఖి నది నుండి నీళ్ళు వస్తాయి. సగుణమస్య శివసేవియామయారోగ్య ఐక్యర్యామృతదందుర్మాదిన మోక్ష సకల గుణ సమస్య విరచన సృష్టిత్రణ గ్రహకాల శ్రీ ప్రసామేశ్వరస్వామియుతాభ్యో నమః. ఓం చంద్రామేఘాతం యజ్ఞాఘాతం యజ్ఞుదే దైవే ఏత్వత్రస్త్రహత్ చర్మానుజేభ్యః ఓం పంచకాల్పే జన్మాస్తుదే శంచలుత్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు ఎప్పుడు చెప్పండి. అది సోమ టీటీడీ హ్యాండల్ అండి. ఇది 100 ముందు రోడ్లు వేస్తా. అదే కదా. Ganga Dara